ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ మాట వినడం కోసమైనా నేను ఎదురు చూస్తాను. సరే అక్క, నువ్వు బాధపడకుండా రెస్ట్ తీసుకో, సరేనా? బావను ఒప్పించే బాధ్యత నాది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సార్. తనకిప్పుడు కిడ్నీ డోనర్ కావాలి, లేకపోతే చాలా కష్టం. నేను మళ్ళీ అందరి మధ్యన హాయిగా బ్రతుకుతాను. లేకపోతే ఏముంది, అమ్మ దగ్గరికి వెళ్తాను. కళ్ళ ముందు తిరగాల్సిన కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ తండ్రైనా ఎలా తట్టుకోగలడు, ఎలా ఉండగలడు? అమ్మా అక్షర, నీకే ఎందుకమ్మా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి? ఏం చేస్తున్నారు? ఇలా తాగితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బాబు. ఒక డాక్టర్ని అయి ఉండి నా కూతురు విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను. ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాను బాబు. ఇలా అయితే ఎలా మామయ్య? మనమేం ట్రై చేయకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నాన్నా, ఎగ్ ఆమ్లెట్ తీసుకురమ్మంటారా? లేకపోతే మసాలా జీడిపప్పు తెచ్చిమ్మంటారా? చెప్పండి. అను, మామయ్య బాధను అర్థం చేసుకోకుండా ఏంటా మాటలు? నాన్నకేదైనా అయితే నేనేమైపోవాలి బావా? నాకు ఆయన తప్ప ఇంకెవరున్నారు? నాన్న అన్న పిలుపును నాకు దూరం చేయడానికి కాకపోతే నాన్న చేస్తున్న పనేంటి బావా? అక్కకొచ్చింది కష్టమే, బాధపడ్డంలో తప్పులేదు. కానీ ఇలా తాగుతూ ఉండిపోతే ఎలాగా? ఇబ్బందులు లేని మనిషి, కళ్ళు కన్నీళ్లతో తడవని మనిషి, ఆరోగ్య సమస్యలే లేని మనిషి ఎవరైనా ఉంటారా? నాన్నా, నీకోసం అక్క కోసం నేను ఏదైనా చేస్తాను. మీరు మాత్రం ఇలా చేయకండి. లేదమ్మా, ఇక తాగను. నిన్నెంతగా బాధించే వేధించే ఈ మందుని నేను తాగనమ్మా, తాగను. మామయ్య, నేను హాస్పిటల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. బాబు, మీరు నాకు సర్ది చెప్పాలని చూస్తున్నారు, కానీ ఒక డోనర్ దొరకడం ఎంత కష్టమో నాకు మాత్రం తెలీదా? అక్షరకి డయాలిసిస్ జరిగితే నేను ఎంత టెన్షన్ పడేవాడినే కాదమ్మా. కానీ అక్షర బాడీ డయాలిసిస్ కి సహకరించడం లేదు. ఖచ్చితంగా తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి తీరాలడుగా. కానీ ఎలా అమ్మా, ఎలా దొరుకుతుంది ఇప్పటికిప్పుడు? మామయ్య గారు, మీరు నన్ను నమ్ముతున్నారు కదా? నేను మీకు మాటిస్తున్నాను, ఏదో ఒకటి చేసి డోనర్ని ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం. నేను చెప్తున్నాను కదా, అక్షర్కి ఏం కాదు, నేను కానివ్వను. నాన్నా, ఆశ మనిషిని బ్రతికిస్తే నిరాశ నిస్పృహ మనిషిని కృంగదీసి బలహీనుడిని చేస్తుంది. అక్క కోసం గదిలో కూర్చుని గుక్క పెట్టి ఏడిస్తే ఈ గండం గట్టెక్కుతుందా? అలా అంటే నేను గంటలు రోజులు కాదు నాన్న, సంవత్సరాల తరబడైనా ఏడుస్తాను.
కానీ సమస్య తీరిపోదు కదా. చుట్టూ కారు మబ్బుల్లాంటి శోకం ఆవరించి వెలుగన్నదే కనిపించక ఇలా చేశానమ్మా. మీరున్నారు కదా, ఖచ్చితంగా అక్షరాన్ని బతికిస్తారు. ఆ నమ్మకం ఉంచుకోండి నాన్న. అక్క నవ్వుతూ మన మధ్య తిరుగుతుంది. మామయ్య, త్వరలోనే అక్షరకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి తనని ఇంటికి తీసుకొద్దాం. తను మన మధ్య నవ్వుతూ తిరుగుతుంది. ప్లీజ్ మామయ్య, మీరు ధైర్యంగా ఉండండి. సరే అల్లుడు, మీరింతగా చెప్తున్నారుగా, అలాగే. అప్పుడే నేను అను మెడలో నిజంగానే తాళి కట్టాను. అక్షర, 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 ఏమైంది? నేను చెప్పిన విషయం అక్షర వినిందా? అది వినే స్పృహ తప్పి పడిపోయిందా? వినక ముందే స్పృహ కోల్పోయిందా? అసలు విందో లేదో అని నాలో నేనే మదన పడ్డం ఎందుకు? అక్షరనే అడిగి క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది కదా. అక్షర, రా కూర్చో. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అదేం లేదు అక్షర. మీ చూపులు ఏదో వెతుకుతున్నట్టు, ఏదో అడగాలన్నట్టు అనిపిస్తున్నాయి. నా చూపుల్లో అంత అంతరార్థం ఉందని నువ్వు చెప్పే వరకు నాకే తెలియదు. ఎదుటి వ్యక్తి నాడి పట్టుకొని వాళ్ళ బాడీలో ఏం జరుగుతుందో చెప్పగల గ్రేట్ డాక్టర్ మీరైతే మీ చూపుల్లోని విశ్లేషణని మీ భార్యగా, సారీ, మీ ఫ్రెండ్గా నేను తెలుసుకోలేనా అండి? సార్, కాఫీ తీసుకోండమ్మా. రంగమ్మ, వద్దు. అక్షర్కి కాఫీ ఇవ్వకు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఇవ్వకు. ఏమండి, ఒక్క కప్పు కాఫీకి ఏమవుతుందండి? వేడి చేస్తుంది, హెల్త్ పాడవుతుంది. నీకు కాఫీ వద్దు అక్షర, నువ్వు తాగకూడదు. ఏంటండి, కప్పు కాఫీకి ఇంత గ్లాసా? నీకేమైనా అయితే? నా చుట్టూ నా వాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు ఇంతమంది ఉండగా, వాళ్ళు డాక్టర్లు అయి ఉండగా నాకేమవుతుందండి? నీకేం కాకూడదనే, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే, సంతోషంగా బతకాలనే మేం కోరుకుంటున్నాం. కప్పు కాఫీతో ప్రాణం ఏం పోదులేండి. ప్లీజ్ తాగనివ్వండి. నువ్వు ఎవ్వరి మాట వినవు. నీకు తోచిందే చేస్తావు, నచ్చిందే కావాలంటావు. తాగు, నీ ఇష్టం. వద్దులేండి, నేను కాఫీ తాగడం మానేశాను. రంగమ్మ, సరేనమ్మా. ఇక నుంచి నచ్చని కషాయాల్ని నవ్వుతూ తాగేస్తానండి. చేదు మందుల్ని మింగేస్తాను. మేమేం చేసినా నీకోసమే, నువ్వు బాగుండాలనే అక్షర. మీకు నేనంటే ఇంత ఇష్టమా? మీరు నా గురించి ఇంత ఆలోచిస్తున్నారా? నేను కళ్ళు తిరిగి పడిపోతే మీరు ఆందోళన పడ్డారంట కదా, చాలా మదన పడ్డారంట. హాస్పిటల్లో హడావిడి చేసి చిన్నపాటి యుద్ధమే సృష్టించారంట కదా. ఆ క్షణంలో నన్ను ఆవహించిన భయం, నీకేమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంతగా? తెలీదు. నేను చెప్పనా?
మన